నవంబర్ 18 దేవుని వాక్య ధ్యానం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. రోమా 12:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైనటువంటి దినాన్ని చూచే గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ ధన్యతని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము బలపరచబడిన వారంగా ఉండాలి. మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాలకి మనం పట్టుదల కలిగి ఉంటాం. మంచి పట్టుదలతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు నిరీక్షణతో సంతోషించు, శ్రమయందు ఓర్పు కలిగి ఉండు, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఇది ఒక విశ్వాసి జీవితానికి, తన భవిష్యత్ మంచిగా ఉండడానికి అలవర్చుకోవలసిన ఒక గొప్ప అలవాటు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నీకు ఆ నిరీక్షణలో వెళ్ళే క్రమంలో వచ్చే ప్రతి శ్రమను ఓర్చుకుని ప్రార్థన ద్వారా పట్టుదలతో వాటిని సాధించాలి. మరి అలాంటి సాధన కొరకు మనం కృషి చేయాలి అని పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమ అది ఏదైనప్పటికీ దానిలో దేవుడు ఆ శ్రమను తీసి సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ నిరీక్షణ కలిగి, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన వదలక పట్టుదలతో చేసేవానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపడతాయి. ప్రియులారా, మరి నీవు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటున్నావా? ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు దేవుని యొద్ద ఒక మొరను వినిపించుకో. చాలాసార్లు మనుషులకు మన గోడు చెప్పడానికి ఇష్టపడతాం, కానీ దేవునికి చెప్పకుండానే ఆయన సమస్య పరిష్కరించాలని ఆశపడతాం. ప్రభువుకు చెప్పేవారంగా ఉండాలి మనం. ప్రభువా, ఏంటి నాయనా, నా జీవితంలో ఇలాంటి శ్రమల గుండా నన్ను ప్రయాణం చేయడానికి నువ్వు అనుమతినిస్తున్నావు. ఇదిగో నాకు కావాల్సినవి ఇంకా రావట్లేదు, నేను ఎదురు చూసింది జరగట్లేదు. ఏదైనా కానీ నీ జీవితంలో ఏదైనా ఆ శ్రమ ఉన్నప్పుడు, ఆ ఇబ్బంది నీకు ఉన్నప్పుడు, వాటిని మనుషులతో కంటే దేవుడితో చెప్పుకోవడం మేలు. అందుకే వాక్యం చెప్తుంది, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి అలాంటి గొప్ప దేవుడిని ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించాలని, ప్రభువు మీకున్న ప్రతి సమస్యను తొలగించి, శ్రమల నుండి విడుదలనిచ్చి, సంతోషాన్ని అనుగ్రహించి, మిమ్మలను మీ కుటుంబాన్ని బహు దీవించాలని కోరుకుంటూ, మీ యొక్క మాటలు, దేవుని మాటలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో శ్రమను తొలగించండి, ఓర్పును దయచేయండి, పట్టుదల అనుగ్రహించండి. అలాంటి ఉన్నతమైన సంతోష కలిగిన జీవితాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ దినము వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయం అనుగ్రహించి, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.